అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ అభ్యర్థిగా వరప్రసాద్ పేరు దాదాపు ఖరారైంది. రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ నాయకులు శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రతి దశలోనూ అభ్యర్థులు, నాయకులు అప్రమత్తంగా అడుగులు వేయాలన్నారు. చాలా సమస్యలు మనం మాట్లాడుతూ ఉన్నాం. లేకపోతే రాజకీయం గతంలో రాజకీయ నాయకులు కానీ సరైన నాయకత్వాన్ని మనకి ఇవ్వట్లేదు. కాబట్టి సరైన నాయకత్వం ఇవ్వాలంటే మనం కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి. కేవలం ఉన్న వాళ్ళని ఎంతకాలమైనా డెవలప్ చేయగలిగిన పరిస్థితి కాదు. మనం సరైన ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళటానికి కొన్ని ప్రయత్నాలు మనం చేయాలి. అది ఎవరో వస్తే జరుగుద్ది, ఉన్నవారితో జరుగుద్ది అనేది నాకేమీ నమ్మకం కుదరక నేను కాస్త నడుము కట్టి ముందుకు రావడం జరిగింది. కారణం ఏమిటంటే ఉన్న అవినీతి రాజకీయాలను పక్కన పెట్టించాలా, అలాగే వారసత్వ రాజకీయాలు పక్కన పెట్టాలా. తర్వాత ఒకే మనిషి ప్రతిసారి అతనే పోటీ చేయటం అనే ఆలోచన కూడా తగ్గించాలి. కొత్త వాళ్ళు, కుర్రవాళ్ళు కూడా చాలా చాలా గట్టిగా పనిచేయగలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, వారి ఆలోచన విధానాలు కూడా చాలా గట్టిగా మన నియోజకవర్గంలో అవసరమయ్యే పరిస్థితి. అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో కావచ్చు. దానికి ఒక ఫౌండేషన్ వేయడానికే నేను వచ్చాను, కానీ నేను ఎల్లకాలం నేను చెప్పడానికి అయితే రాలేదు. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న ఈ సవాళ్ళన్నీ కూడా మనం సరైన పద్ధతిలో మనం సాల్వ్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి మా నియోజకవర్గాన్ని ఒక మాదిరికరమైన నియోజకవర్గంగా